తినే బియ్యం ఇవ్వనంత వరకు బియ్యం అమ్ముకుంటానే ఉంటారు. దాని తరపున అది స్మగ్లింగ్ జరుగుతూనే ఉంటది. ఇది నేను అనేక సార్లు ప్రస్తావించా. బట్ దాంట్లో రాజకీయాలు చొప్పించుకుని దాని చుట్టూతానే తిప్పుకున్నది గతంలో కూటమి, ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధికారులకు. ఇప్పుడు అప్పట్లో విపరీతంగా తినేశారు. అంత దుర్మార్గం ఎంత దుర్మార్గం అని చెప్పారు. కాకినాడ పోర్టు దగ్గరికి వెళ్ళి సీజ్ ద షిప్పుల దాకా జరిగింది. ఇప్పుడు ఏమన్నా ఆగుతున్నాయా? బియ్యం అందరు తినేస్తున్నారా ఇప్పుడు అకస్మాత్తుగా? పోనీ ఆ బియ్యం తినదగ్గగా మారిపోయిందా? లేదు. ఇప్పుడు ఇప్పుడున్న అధికార పక్షం వాళ్ళు తింటారు. అప్పుడు వాళ్ళు చేస్తే దుర్మార్గం, ఇప్పుడు మనం చేస్తే సన్మార్గం. ఇదే వార్తల దరిద్రం. అది పక్కన పెడితే ఇప్పుడు అక్రమంగా తరలిస్తున్న 720 బస్తాల రేషన్ బియ్యం పట్టుకున్నారు. దీంట్లో టీడీపీ జనసేన నేతలు అక్రమంగా తరలిస్తున్న 720 బస్తాల రేషన్ బియ్యంతో ఉన్న లారీని ప్రకాశం జిల్లా నాగులొప్పలపాడు పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. రేషన్ బియ్యాన్ని లారీలు అక్రమంగా తరలిస్తున్నట్టు శుక్రవారం పోలీసులు సమాచారం అంది. దీంతో బాపట్ల వైపు నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్తున్న బియ్యం లారీని ఎస్ఐ రజియా సుల్తానా వెంబడించి తనిఖీ చేశారు. లారీలో సుమారు 720 బస్తాలు, ఒక్కో బస్తాలో 50 కేజీలు రేషన్ బియ్యం ఉన్నట్టు గుర్తించారు. వాటిని అక్రమంగా తరలిస్తున్నట్టు నిర్ధారించుకుని బియ్యంతో పాటు లారీని సీజ్ చేశారు. బాపట్లకు చెందిన టీడీపీ నేత వణుకూరి సుధాకర్ రెడ్డి, బాపట్ల జిల్లా కర్లపాలెం మండలానికి చెందిన జనసేన నేత వక్కలగడ్డ సుధీర్ ఈ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు నిర్ధారించుకుని పోలీసులు వాళ్ళ మీద కేసు నమోదు చేసినట్టు సమాచారం. బాపట్ల జిల్లా బట్టిప్రోలు నుండి చిలకలూరుపేటకు అక్రమంగా తరలిస్తున్న 350 బస్తాలు, బస్తాకి 50 కిలోల రేషన్ బియ్యాన్ని పొన్నూరు పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సి వీరానాయక్ ఈ విషయాలు తెలిపారు. గురువారం తెల్లవారుజామున ఐలాండ్ సెంటర్లో పోలీసులు తనిఖీ చేపట్టగా ఒక కంటైనర్లో అక్రమంగా రవాణా అవుతున్న రేషన్ బియ్యాన్ని గుర్తించారు. డ్రైవర్ తాళ్ళూరు మహేష్ను అదుపులో తీసుకుని విచారిస్తే బట్టిప్రోలుకు చెందిన శ్రీనివాసరావు సూచన మేరకు చిలకలూరుపేటకు చెందిన లారీ యజమాని కిషోర్ వద్దకు బియ్యాన్ని తరలిస్తున్నట్టు చెప్పారు. లారీని సీజ్ చేసి కేసు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. బియ్యం అక్రమ రవాణా ఆగట్లేదు. అప్పుడున్న అధికార పక్షం వాళ్ళు అప్పుడు చేసుకుంటే ఇప్పుడున్న అధికార పక్షం వాళ్ళు ఇప్పుడు చేసుకుంటున్నారు. అంతే తేడా.